విఆర్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, మంచి ఆరోగ్యం పొందేందుకు తమ సేవలను వినియోగించుకోవాలని విఆర్ హాస్పిటల్ ఎండీ నందకిషోర్ తెలిపారు. ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, కొంతమంది పని పెట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో ఎండీ నందకిషోర్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారని, వారికి వైద్య సౌకర్యం అందించాలనే మంచి ఉద్దేశంతో ఆసుపత్రి నిర్మించామని, ధనార్జన కోసం కాదని అన్నారు. సిటీ స్కానింగ్ తో పాటు నిపుణులైన డాక్టర్లను ఆసుపత్రిలోకి అందుబాటులో ఉంచామని, రోగులను పరిశీలించి వారికి కావలసిన వైద్య సౌకర్యాలు అందిస్తామని ఆయన చెప్పారు. తనను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారని, అలాంటి వారికి భయపడమని న్యాయబద్ధంగా సేవలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు నాయకులు పనిపాట లేనివారు ఎదుగుతున్న తన ఆసుపత్రిని దుష్ప్రచారం చేసి బోయినపల్లి ప్రాంతంలోని పరిసర ప్రాంతాల్లో చెడుపేరు తేవాలని కృషి చేస్తున్నారని, అలాంటి వారి మాటలు వినకుండా న్యాయపరంగా రోగుల వద్ద ఫీజులు తీసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని విఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నందకిషోర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల తన ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు మధుసూదన్ గౌడ్ అనే వ్యక్తికి వైద్యం అందించారని, అతను చనిపోవడంతో వైద్యం వికటించి చనిపోయాడని డాక్టర్లను, ఆసుపత్రిని బ్లేమ్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆదివారం డిఎంహెచ్ఓ అధికారులు వచ్చారని, కేసు గురించి వాస్తవాలు అందజేశామన్నారు. సోమవారం క్లూస్ టీం వచ్చి వారు అన్ని పరిశీలించి సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారన్నారు. మా దగ్గరికి శుక్రవారం అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో మధుసూదన్ అనే పేషెంట్ వచ్చాడు. ఆ పేషెంట్ ఇంతకు ముందు కూడా రెగ్యులర్గా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంటే. అతను వచ్చిన కండిషన్, ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండే. అప్పుడే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, బీపీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండే. పైగా ఫీవర్తో పాటు మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతున్నాయి పేషెంట్కి. సో ఆ పేషెంట్ మా హాస్పిటల్కి ఆ టైంలో వచ్చినప్పుడు మా దగ్గర సర్టిఫైడ్ డాక్టర్ డ్యూటీలో ఉన్నారు, ఆయుష్ డాక్టర్. సో ఆయన మా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారికి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పేషెంట్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, అతని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ గారి యొక్క సలహా మేరకు ఆయన చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే, పేషెంట్ ఆర్థిక స్తోమత చాలా దారుణంగా ఉన్నది. కేవలం వాళ్ళ దగ్గర 4,000 రూపాయలు మాత్రమే ఉంది. మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మేము ఐసీయూలో పేషెంట్ని అడ్మిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాం. పేషెంట్ యొక్క భార్య, కూతురు ఆ రోజు రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావాలంటే కూడా ఇస్తాము. ఆ పేషెంట్ ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేస్తారో అని చాలా మందికి ఆ రాత్రంతా ఫోన్ చేసింది, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. ఉదయం 10 గంటల తర్వాత పేషెంట్ చనిపోవడం జరిగింది. పేషెంట్కి ఈసీజీ తీసినప్పుడు అబ్నార్మల్ ఉన్న పేషెంట్ని ఇమ్మీడియట్గా కార్డియాక్ సెంటర్కి రిఫర్ చేయాలి, మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి, ఇక్కడ మందులు కొనుక్కోవడానికే మా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, మేము ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితిని వాళ్ళు క్లియర్గా చెప్పారు మాకు. పేషెంట్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము. వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు. పేషెంట్ని తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 గంటల తర్వాత బోయినపల్లిలో పనిపాట లేకుండా ఖాళీగా తిరిగే మనుషులు, హాస్పిటల్లో పేషెంట్ డెత్ అయింది, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం వెళ్ళి అల్లరి చేసి హాస్పిటల్ అద్దాల పగలగొట్టి బ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజుదామని శివరాజకీయం చేశారు. పేషెంట్ డెడ్ బాడీ ఇంటికి వెళ్ళిన 3 గంటల తర్వాత మళ్ళా వీళ్ళందరూ ఒక 50 మంది జమై హాస్పిటల్ మీద బాగా గాయగాయ చేస్తే మేమేమన్నా బెదిరిపోతామనో లేకపోతే భయపడతామనో వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే మేము కమర్షియల్ కాదు, పేషెంట్ దగ్గర డబ్బులేమి లేకపోయినా సరే మేము ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చాము. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధమైన అబ్జెక్షన్ లేకపోయినా సరే మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీకు 5 లక్షలు ఇప్పిస్తాం, 10 లక్షలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఆశ చూపించి సాయంత్రం 6 గంటల టైంలో మళ్ళీ పేషెంట్ అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పాను, మా డాక్టర్ క్వాలిఫైడ్ ఉన్నాడు, మా ట్రీట్మెంట్లో ఏ విధమైన రాంగ్ లేదు, మా దగ్గర కేస్ షీట్
ప్రాపర్గా ఉంది. మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు, డిఎంఎన్హెచ్ఓకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. యాజ్ పర్ లా మీరు ప్రొసీజర్ అవ్వండి అని చెప్పాను. వీ హ్యావ్ ఆల్సో ఇన్ఫార్మ్ టు ద పోలీస్ స్టేషన్. సో ఫైనల్లీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. బాడీని గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టంకి పంపించారు. నిన్న ఆదివారం నాడు డిఎంఎన్హెచ్ఓ నుంచి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వాళ్ళు కూడా అన్ని ప్రశ్నలు అడిగారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కానీ హాస్పిటల్ ఎండీ కానీ నన్ను కానీ అడిగారు. వాళ్ళకి కావాల్సిన కేషీట్కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అడిగారు. వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు అడిగిన అన్ని కూడా సబ్మిట్ చేశాము. ఒక 3-4 డేస్లో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు. నిన్న పోస్ట్ మార్టం అయింది, డెడ్ బాడీ ఇంటికి వచ్చేసింది. సో దానికి సంబంధించి ఇవాళ క్లూస్ టీమ్ కూడా వచ్చి సీసీ కెమెరా ఫుటేజెస్